హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 9th చాప్టర్ సర్ట్స్ అండ్ ఇండిసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇండిసెస్. ఇండిసెస్ అంటే ఇది ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది తీసుకుందాం. ఇప్పుడు ఏని ఒక 20 టైమ్స్ రాయాలనుకోండి. 3 4 ఇలాగా ఒక 20 టైమ్స్ రాయాలంటే దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు? a⁻20 ఇలా సింప్లిఫై చేసి రాసేదాన్ని ఇదే ఇండెక్స్. దీన్ని ఇండెక్స్ అంటారు, దీన్ని బేస్ అంటారు. ఇదే ఇండిసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి, 2ని ఒక 5 టైమ్స్ రాయాలి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి 2⁻5 ఇది ఇండిసెస్. దీంట్లో కొన్ని ఫార్ములాస్ మనము నోట్ చేసుకోవాలి, కాబట్టినే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m+n. సెకండ్ వన్ వచ్చి a⁻m డివైడెడ్ బై a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m−n. థర్డ్ వన్ a⁻m పవర్ n ఈజ్ ఈక్వల్ టు a⁻mn. ఫోర్త్ వన్ వచ్చేసి ab⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻n b⁻n. ఫిఫ్త్ వన్ a/b ⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻n డివైడెడ్ బై b⁻n. అండ్ లాస్ట్ వన్ వచ్చి a⁻0 అయితే అది 1 అవుతుంది. ఇవి ఇండిసెస్. ఇప్పుడు సర్ట్స్ చూద్దాం. సర్ట్స్ చూసేయడానికన్నా ముందు మనకి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏవో తెలుసుకుందాం. ఫస్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే మనం p/q ఫామ్లో రాయగలిగే నెంబర్స్. q 0 ఉండకూడదు. ఏ పాజిటివ్ ఇంటీజర్ అయినా p/q ఆ విధంగా రాయగలిగేది రేషనల్ నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 3/5, 2 అంటే /1 ఉంటుంది కదా, అలాగా. ఈ రేషనల్ నెంబర్స్ అనేవి రిపీటెడ్గా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.7777 ఇలాగ రిపీటెడ్ అయి ఉండొచ్చు, లేదంటే 0.015 ఇలా ఉండొచ్చు. ఇలా రాయొచ్చు. ఇప్పుడు √16 అనుకోండి, √16 మనకేమవుతుంది? 4. సో ఇది కూడా రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే మనం వాటిని ఫ్రాక్షన్ లాగా, అంటే p/q ఫామ్లో రాయలేము. వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు √2. √2కి మనకి ఏం ఆన్సర్ వస్తుంది? √2కి ఏమొస్తుంది? 1.4142135. ఇలాగ ఇది రిపీటు అవ్వదు, అది అలాగే దానికి ఆగదన్నమాట. ఏదో ఒక నెంబర్ వస్తుంది, 62 అండ్ సో ఆన్ ఇన్ఫినిట్ వరకు వస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు సర్ట్స్ చూద్దాం. సర్ట్స్ ఏమంటే ఇప్పుడు ఏ అనేది రేషనల్ నెంబర్. a is a rational number and n is a positive integer. అప్పుడు a⁻1/n ఈజ్ ఈక్వల్ టు n² అవుతుంది. ఇది ఇర్రేషనల్ నెంబర్ అయితే దీన్నే స్టడ్ అంటారు.
ఇది n square root of a is third of order n. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a is equal to 2, n is equal to 2 అనుకున్నాం అనుకోండి. 2 power 1/2 which is equal to 2 square root of 2. అంటే దీనికి 1.414 అండ్ సో అని వస్తుంది కదా. ఇది ఇలా వచ్చిన వాటి దీన్ని స్టడ్ అంటారు. ఇది రేషనల్ నెంబర్ అయ్యిందంటే దాన్ని స్టడ్ అంటారు. ఈ స్టడ్ను మనము స్టడ్స్ సాల్వ్ చేయాలంటే కూడా కొన్ని ఫార్ములాస్ తెలుసుకోవాలి. అది ఫస్ట్ వన్ n square root of a is equal to n a power 1/n. సెకండ్ వన్ వచ్చేసి n square root of ab is equal to n square root of a into n square root of b. n square root of a by b is equal to n square root of a divided by n square root of b. నెక్స్ట్ n square root of a whole power n. అప్పుడు మనకి ఏమవుతుంది a whole power 1/n into n. n క్యాన్సిల్ అయితే ఆన్సర్ a. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ m square root of n square root of a అయితే ఏమవుతుంది mn square root of a. నెక్స్ట్ n square root of a whole power m అయినప్పుడు ఏమవుతుంది n square root of a power m. ఇవి కొన్ని ఫార్ములాస్. ఇవి ఉంటేనే మనము ఈ సర్ట్స్ అండ్ ఇన్సెస్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ 27 whole power 2/3. ఇప్పుడు ఫస్ట్ 27 కనుక్కుందాం. 3 9s are 3 3s are so 3 whole power 3 into 2/3 అంటే 3 into 2/3 3 cancel, so 3 square which is equal to 9. ఇది ఆన్సర్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. 1024 whole power -4/5. ఇప్పుడు ఇది మనం సింప్లిఫై చేయాలి. సో 1024కి మనం కనుక్కుందాం. ఇప్పుడు మనము దీన్ని 2తో కూడా కనుక్కోవచ్చు, కానీ మనకి 2తో చేస్తే 2 power 9 వస్తుంది. అదే 4తో చేద్దాం. 4తో చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 4 2s are 8 22 5s are 20 4 6 are 24. సో నెక్స్ట్ మళ్ళీ 4 6 to 24 4 4s are. నెక్స్ట్ 4తో చేద్దాము. 4 1s are 4 6s are. నెక్స్ట్ 4 4s అంటే మనకి ఏమవుతుందంటే 4 power 5 power -4/5 అవుతుంది. అంటే మనకేమవుతుంది 4 5 into -4 డివైడెడ్ బై 5. 5 క్యాన్సిల్ అయితే 4 power -4 అవుతుంది. అంటే 1/4 power 4 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 power 4 ఏమవుతుంది మనకి 256 అవుతుంది. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి 8/125 whole power -4 డివైడెడ్ బై 3. ఇప్పుడు ఇది ఎలా సింప్లిఫై చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 8కి 8 అంటే 2 power 3 అవుతుంది. 125 అయితే 5 power 3 అవుతుంది కదా. హోల్ పవర్ -4/3. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2/5 హోల్ పవర్ 3గా రాయొచ్చు. ఇంటూ -4 డివైడెడ్ బై 3. 3 క్యాన్సిల్ అంటే 2 power 2/5 హోల్ పవర్ -4. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1/2/5 హోల్ పవర్ -4. సో దీన్ని ఇప్పుడు రివర్స్ చేసినామంటే ఏమవుతుంది 5/2 హోల్ పవర్ 4 అవుతుంది. అంటే 5 power 4 డివైడెడ్ బై 2 power 4. 5 power 4 మనకి ఎంత 625. 2 power 4 ఎంత అవుతుంది 16 అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే
ఇది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. 0.00032 హోల్ పవర్ 3 డివైడెడ్ బై 5. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 32 డివైడెడ్ బై 1 2 3 4 5 1 2 3 4 5 zeros హోల్ పవర్ 3 డివైడెడ్ బై 5. 32 అంటే 2 పవర్ 5 డివైడెడ్ బై ఇది 10 పవర్ 5 హోల్ పవర్ 3 బై 5 అంటే 2 బై 10 హోల్ పవర్ 5 ఇంటూ 3 బై 5. 5 5 క్యాన్సిల్, 2 1s are 2 5s are. సో 1 బై 5 హోల్ పవర్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 5 పవర్ 3 ఏమవుతుంది 125 అవుతుంది. ఇది ఆన్సర్. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం. వాట్ ఈజ్ ద కోషియంట్ when x power minus 1 is divided by x minus 1. ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, x power minus 1 divided by x minus 1 which is called x power minus 1 మనం ఎలా రాయొచ్చు 1 by x రాయొచ్చు. minus 1 divided by x minus 1 అంటే 1 minus x డివైడెడ్ బై x ఇంటూ దీన్ని ఇట్లా రివర్స్ అంటే బై 1 ఉన్నట్లు కదా. సో 1 బై x మైనస్ 1 అంటే ఏమవుతుంది 1 మైనస్ x డివైడెడ్ బై x ఇన్ 1 మైనస్ x 1 మైనస్ x డివైడెడ్ బై x ఇంటూ x మైనస్ 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము మైనస్ ఇటు సైడ్ తీసుకున్నామంటే x మైనస్ 1 అవుతుంది డివైడెడ్ బై x ఇంటూ x మైనస్ 1. అంటే మైనస్ కామన్ తీసినాం అనుకోండి, ఇక్కడ మైనస్ 1 అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 1 మైనస్ ఎక్స్ని మైనస్ ఆఫ్ x మైనస్ 1గా రాసుకోవచ్చు. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మైనస్ 1 బై ఎక్స్, ఇది మైనస్ 1 బై ఎక్స్ అనేది కోషియంట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇఫ్ 2 పవర్ x మైనస్ 1 ప్లస్ 2 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1280 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 పవర్ x మైనస్ 1 ప్లస్ 2 పవర్ x ప్లస్ 1 ఉంది కదా. ఇప్పుడు దీని రెండిట్లో నుంచి మనం ఏదైనా కామన్ చేయడం చూడాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 పవర్ x మైనస్ 1 ప్లస్ 2 పవర్ x ప్లస్ 1 ఉంది కాబట్టి మైనస్ 1 ప్లస్ 1 చేద్దాం. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే కూడా మనకి ఏమొస్తుంది, సేమ్ ఇది 2 పవర్ x ప్లస్ 1 వస్తుంది. సో మనం ఇక్కడ మైనస్ 1 ప్లస్ 1 యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో 2 పవర్ x మైనస్ 1 అనేది కామన్ తీయచ్చు. సో కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏముంటుంది 1 ప్లస్ 2, ఇది 1 ఓకేనా. 1 ప్లస్ 2 పవర్ ఈ x మైనస్ 1 క్యాన్సిల్ కామన్ తీసేస్తాము. సో ప్లస్ 1 ప్లస్ 1 ఏమవుతుంది 2 పవర్ 2 అవుతుంది. ఇప్పుడు ఇదే మీరు ఇది మల్టిప్లై చేసి చూసినారంటే మీకు అర్థమవుతుంది. 2 పవర్ x మైనస్ 1 ఇంటూ 1 చేస్తే ఇదే వస్తుంది. 2 పవర్ x మైనస్ 1 ఇంటూ 2 పవర్ 2 చేస్తే 2 పవర్ x మైనస్ 1 ప్లస్ 2 ఇదే వస్తుంది. సో ఇలా కామన్ తీసాను. అప్పుడు 2 పవర్ x మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 4, 1 ప్లస్ 2 పవర్ 2 అంటే 4 కదా. అంటే ఏమవుతుంది 5. సో దీని వాల్యూ మనకి ఏమన్నాడు ఈజ్ ఈక్వల్ టు 1280. దీని వాల్యూ అనేది మనకి 1280 ఇచ్చాడు. సో 2 పవర్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1280 డివైడెడ్ బై 5. 5తో డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది 256 వస్తుంది. మనం 256ని ఎలా రాసుకోవచ్చు 2 పవర్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 8గా రాసుకోవచ్చు. సో ఈ బేస్లు అనేది కామన్ కాబట్టి x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు 9. ఈ మైనస్ 1 ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 9.
ఓకేనా, అర్థమైందా మీకు? ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 5 బ్రాకెట్ 8 పవర్ 1/3 ప్లస్ 27 పవర్ 1/3 హోల్ పవర్ 3 హోల్ పవర్ 1/4. ఇప్పుడు దీనికి మనం వాల్యూ కనుక్కోవాలి. ఇది ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 5 ఇలాగే ఉంచుకుందాం. 8ని మనం ఎలా రాయొచ్చు? 8ని మనం 2/3 రాయొచ్చు. ప్లస్ దీన్ని మనం 3/3గా రాయొచ్చు. హోల్ పవర్ 3 హోల్ పవర్ 1/4. సో మళ్ళీ ఏమవుతుంది? 5 ఇంటూ ఇది పవర్ 3 పోతే 2, ఇక్కడ ఇది పోతే, సో 2 + 3 హోల్ పవర్ 3 హోల్ పవర్ 1/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5/3 ఇంటూ హోల్ పవర్ 1/4. సో ఇదేమవుతుంది మనకి? 5 ఇంటూ 5/3 హోల్ పవర్ 1/4 కదా, అంటే 5/4 ఇంటూ 1/4. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 5 వచ్చింది. ఇదే ఆన్సర్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 6/2/3 into 3 square root of 6/7 divided by 3 square root of 6/6. దీనికి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే 6/2/3 ఇంటూ దీన్ని మనం ఎలా రాస్తాము? 6/7 హోల్ పవర్ 1/3 డివైడెడ్ బై 6/6 హోల్ పవర్ 1/3. సో ఇప్పుడు ఏమవుతుంది? 6/2/3 ఇంటూ 6/7/3 డివైడెడ్ బై 6/6/3. ఓకే, ఇప్పుడు ఇది a/m ఇంటూ a/n. అప్పుడు ఏం చేస్తాం మనం? 3 ప్లస్ 7/3 డివైడెడ్ బై 6/6/3. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 2 + 3 ఏమవుతుంది? 2 + 7 ఏమవుతుంది? 9 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 6/6/3. 3 పోతే 3, 3తో డివైడ్ చేస్తే 2. సో 6/3 డివైడెడ్ బై 6/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6/3 - 2. a/m డివైడెడ్ బై a/n అవుతుంది, a/m - n అవుతుంది. కాబట్టి 6/3 - 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6/, అంటే మనకు ఆన్సర్ 6. సో దీని వాల్యూ మనకేమైంది? దీని వాల్యూ 6 అయింది. ఇది ఆన్సర్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు y/a, y ఈజ్ ఈక్వల్ టు z/b, z ఈజ్ ఈక్వల్ టు x/c అయితే ABC వాల్యూ ఎంత? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు y/a. ఓకే, మనం ఫస్ట్ z తీసుకుందాం. z ఈజ్ ఈక్వల్ టు x/c అన్నారు కదా, మనకి x ఏమి? y/a. సో మనం ఏమేంటి? y/a హోల్ పవర్ c. సో z ఈజ్ ఈక్వల్ టు y/ac అవుతుంది. నెక్స్ట్ మనకు వైలో ఏమి ఇచ్చారు? z/b ఇచ్చారు కదా. సో z ఈజ్ ఈక్వల్ టు z/b హోల్ పవర్ ac. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ టు z/b ఇచ్చారు కాబట్టి y+లో మనం z/b పెట్టుకున్నాం, అంటే z/1. అంటే zలో పైన 1 ఉన్నట్లే కదా. సో z/abc. సో ABC వాల్యూ ఏమైంది మనకి? 1 అయింది. సో ఇదే ఆన్సర్. ఇప్పుడు సర్చ్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము.
విచ్ ఈజ్ లార్జర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఆర్ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3. ఇవి రెండిట్లో ఏది పెద్దదో మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం లేదంటే 2 ఉందనే కదా. సో 2కి 3కి మనం ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి. 2కి 3కి ఎల్సిఎం ఏమొస్తుంది, మనకి 6 వస్తుంది. సో ఇవి రెండు మనం 6లో కన్వర్ట్ చేయడానికి చూడాలి. అంటే ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1/2 ఇంటూ 3/3. అంటే 2 ఇంటూ 3 చేస్తే మనకు 6 వస్తుంది. సో ఎల్సిఎం 6 వచ్చేలాగా మనం చూసుకోవాలి. సో 3/3తో చేస్తాను. అప్పుడు 2 పవర్ 3/6 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 పవర్ 3 హోల్ పవర్ 1/6. 2 పవర్ 3 అంటే ఎంత, మనకి 8 హోల్ పవర్ 1/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 8. ఇప్పుడు ఇది కూడా అలాగే చేయాలి. 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 వచ్చి 3 హోల్ పవర్ 1/3 కదా. సో 3 1/3 ఇంటూ 2/2 చేయాలి. అప్పుడేమవుతుంది, 3 పవర్ 2/6 వస్తుంది. సో 3 పవర్ 2 హోల్ పవర్ 1/6. 3 పవర్ 2 ఎంత, 9 హోల్ పవర్ 1/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 9. ఇప్పుడు మనకు తెలుస్తుంది 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ గ్రేటర్ దెన్ 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 8. సో ఏది మనకు పెద్దది, 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ గ్రేటర్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. సో ఇలా మనం కనుక్కోవాలి. ఫస్ట్ దానికి ఎల్సిఎం కనుక్కొనేసి మళ్ళీ వాటిని దాంట్లో కన్వర్ట్ చేసేలా ట్రై చేయాలి. అప్పుడు మనకి ఏది పెద్దదని కరెక్ట్గా వస్తుంది. ఇదేనండి సట్స్ అండ్ ఇండిసెస్ టాపిక్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.